సౌందర్యలహరి అని పిలువబడే ఒక అపూర్వమైనటువంటి గ్రంథం మనకిచ్చాడు ఆయన. ఆదిశంకరుల వారు సౌందర్యలహరి ఇచ్చినటువంటి దివ్యస్థలం అది. అక్కడికి వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఇష్టకామేశ్వరి దగ్గరికి వెళ్ళాడు ఆయన. అక్కడ వరాలు పొందాడు ఆయన. ఆదిశంకరాచార్యులు వారికి ఇష్టమైన దివ్యస్థలం కూడా ఆ స్థలమే దివ్యస్థలం. ఇవన్నీ ఓ పక్కన పెడితే కలియుగంలో మహానుభావుడు వీరాధివీరుడు శివాజీ ఈ ముస్లింల దండయాత్రలు తట్టుకోలేక భారతదేశం నాశనమైపోతూ ఉంటే అమ్మా ధర్మ సంస్థాపనకి వేద ధర్మరక్షణకి నేనేం చెయ్యాలి అని అడిగాడు శ్రీశైలం వచ్చి. ఒక రాత్రి ఆయన అక్కడ నిద్రపోయాడు శ్రీశైలంలో. ఔరంగజేబు అత్యాచారాలు అన్నీ ఇన్నా కాశీని నాశనం చేసేశాడు, మధురని పాడు చేసేశాడు. ఇలా ఒకటి కాదు అన్నీ నాశనం చేస్తున్నాడు. అసలు హిందువుల కాలంలో బతకడం కష్టంగా ఉంది. అందుకనే శివాజీ గారు ఒక రోజు వచ్చి రాత్రి అక్కడ పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ అమ్మవారు భవానీదేవి దర్శనమిచ్చి, నాయన నేను భ్రమరాంబని, భవానీ అనే నామంతో నీకు దర్శనమిస్తున్నాను, ఇదిగో కత్తి ఇస్తున్నాను, ఈ కత్తి చేత్తో ఉన్నంత వరకు నీకు తిరుగులేదు, పో ఆ యవనులని నాశనం చేసి హైందవ సామ్రాజ్యం స్థాపించు అంది. అమ్మ అనుగ్రహంతో శివాజీ కత్తి పొందిన దివ్యస్థలం కూడా అదే. ఇవన్నీ హిస్టరీలో ఉన్నాయి. ఇంకొక అద్భుతమైన ఘట్టం కూడా ఉంది అక్కడ. కర్ణాటకలో ఆ రోజుల్లో ఒక పల్లెటూరు ఉన్నది. అడవిలో ఉన్న ఒక కుగ్రామం, బోయవాళ్ల గ్రామం. బోయపల్లెల్లో ఉన్నటువంటి గ్రామాలని పక్కణము అంటారు. కాకింద కావొత్తు పక్కణము అంటే ట్రైబల్ గ్రామం, గిరిజన గ్రామం. అటువంటి గ్రామంలో ఒక ఆవిడ ఉండేది. చిన్నప్పుడే పెళ్ళయింది. ఒక కూతురు పుట్టగానే భర్త చచ్చిపోయాడు. పాప ఆ కూతుర్ని ఎంతో ప్రేమతో పెంచేది. నిజానికి అది అడవిలో ఉన్న గ్రామమైన ఆ ఊళ్ళో ఒక మంచి మేస్టార్ ఉండేవాడు, ఒక గురువు గారు. ఆయన సంస్కృతం, కన్నడం ఇవన్నీ నేర్పేవాడు. ఆయన దగ్గర చాలామంది పిల్లలు చదువుకునేవారు. బోయవాళ్ల పిల్లలు, ఇటు బ్రాహ్మణుల పిల్లలు, ఇంకా సంస్కారం కలిగిన అనేక జాతుల వాళ్ళ పిల్లలు అందరూ చదువుకునేవారు. ఆయన తరచుగా వాళ్ళందరికీ శివమంత్రాన్ని ఇచ్చేవాడు. ఓం నమశివాయ అనుకోండి అనేవాడు. అందరూ నమశివాయ అనేవారు. పాపం ఈ ఒక్కతే పిల్ల కదా, పడుచు వయస్సులో భర్త పోయాడు. ఉన్నది ఒక్క కూతురు. ఆ కూతుర్ని జాగ్రత్తగా 10 ఇళ్లలో పాచి పని చేసుకుని, పాచి పని చేసుకున్నాక యజమానులు ఇచ్చేటటువంటి అన్నము, పప్పు, కూరలు తెచ్చి ఈ కూతురికి పెట్టి తాను తిని ఏదో రకంగా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అడవి, వాళ్ళకేం సంపదలు లేవు, భర్త లేడు. ఇంకా మరి తాను బతకాలి, కూతురు బతకాలి. అందుకే ఆ అడవిలో ఉన్నటువంటి చాలామంది ఇళ్లలో పాచి పని చేసేది, అంట్లు తోమేది, బట్టలు ఉతికేది. పాపం ఈ విధవ స్త్రీ. వాళ్ళు మెచ్చుకుని, ఇదిగో ఈ పూట మా ఇంట్లో పప్పు మిగిలిందని ఒకళ్ళు, అన్నం మిగిలిందని ఒకళ్ళు, కూరలు మిగిలాయని ఒకళ్ళు, బూరెలు మిగిలాయని ఒకళ్ళు, ఆవకాయ పచ్చడి మిగిలిందని ఒకళ్ళు, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే అవి తెచ్చుకునేది. కొంత తాను తినేది, పిల్లకి పెట్టేది. ఈ పిల్లని బాగా చదివించి పైకి తీసుకురావాలని ఆవిడ కోరిక. అందుకే గురుకులంలో వేసింది. గురువుగారు పాఠం బాగా చెప్పేవాడు. ఓం నమశివాయ అనే మంత్రాన్ని వాళ్ళందరి చేత ఉచ్చారణ చేయించేవాడు. ఇలా ఉండగా ఒకసారి సంక్రాంతి వచ్చింది. ఆ రోజుల్లో సంక్రాంతి పండుగ బాగా చేసుకునేవారట వాళ్ళు. ఇంకొక 15 రోజుల్లో సంక్రాంతి అనగా స్కూల్లోకి వచ్చినటువంటి గురుకులంలోకి వచ్చిన పిల్లలంతా ఇదిగో 10-15 రోజుల్లో సంక్రాంతి వస్తోంది, అప్పుడు మా ఇళ్లకి అక్క బావ వస్తారు అని ముచ్చటగా చెప్పుకున్నారట. సంక్రాంతి పండగకి అక్కలు బావలు రావడం ఓ సంప్రదాయం. ఎక్కువ మంది అక్కా బావలు వచ్చేవాళ్ళంతా చెప్పుకున్నారు. అందరికీ అక్కా బావలే ఉండాలని కాదు కానీ ఉన్నవాళ్ళంతా చెప్పుకున్నారు. ఎంతలో ఓ పిల్ల, ఇదిగో మా అక్కా బావ వస్తారన్నాను కదా, నీకు అక్కా బావ లేరా అని ఈ చంటి పిల్లని అడిగిందిట. అక్కంటే ఎవరో బావంటే ఎవరో నాకు తెలియదని పాప ఈ పిల్ల బొరగొక్కుని వెంటనే స్కూల్ వదిలిపెట్టి, పాఠశాల గురుకులం వదిలిపెట్టి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా నాన్న అనుకుంటూ, మా ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళంతా రోజు సంతోషంతో తల్లిదండ్రులకు దండం పెడతారు, కానీ అమ్మ దురదృష్టం నాకు అమ్మ తప్ప నాన్న కనపట్ల, అసలు మా నాన్న ఉన్నాడా లేడా అని అడిగింది. అప్పుడు తల్లి ఈ పిల్లకి ఎలా నచ్చ చెప్పాలో తెలియక, అదేంటమ్మా నాన్న లేకుండా నువ్వెలా పుడతావు, మిగతా వాళ్ళంతా అమ్మా నాన్న అంటున్నారంటే వాళ్ళు అదృష్టవంతులు, నీకు అదృష్టం కొంచెం ఎక్కువ అయిపోయింది, నీకు కూడా మంచి నాన్న ఉండేవాడు, ఆయన నాకు భర్త అవుతాడు, నీకు నాన్న అవుతాడు, కానీ ఈ లోపు ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, దేవుడికి మీ నాన్న అంటే ఇష్టం, అందుకని ఏమాయ్ ఫలానా పిల్ల తండ్రి తొందరగా రా అంటే ఆయన వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గర ఉన్నాడమ్మా మీ నాన్న అన్నదట తల్లి. అలాగా నాన్న లేకపోయినా పర్వాలేదు, మరి మా గురుకులంలో ఉన్నటువంటి పిల్లలందరూ పండక్కి అక్కా బాబా వస్తారు అని చెప్పుకుంటున్నారు, మరి మన అక్కా బాబా కూడా వస్తారా, నాకు కూడా అక్కా బాబా ఉన్నారా అంది. నువ్వు ఒక్కదానివే పిల్లవి, అక్కా బాబా లేనంటే ఈ పిల్ల
బెంగ పెట్టుకుంటోంది, బాధపడుతుంది, హర్ట్ అవుతుంది. అందుకని ఈ తల్లి ఏం చేయాలో తెలియక చటుక్కున అబద్ధం ఆడేసింది. నీకు కూడా గొప్ప బావున్నాడు, గొప్ప అక్కుంది అనగానే ఎక్కడున్నారు అంది టీ పిల్ల. శ్రీశైలం అని ఒక దివ్యక్షేత్రం ఉంది, భయంకరమైన అడవుల మధ్యలో ఉన్న ఒక క్షేత్రం. అక్కడ మల్లికార్జునుడు అనే పేరుతో మీ బావగారు ఉన్నారు, భ్రమరాంబాదేవి అనే పేరుతో మీ అక్క ఉన్నది. మీ అక్క బావ సామాజిక అనుకుంటున్నావా? ప్రపంచం అంతా పరిపాలిస్తున్నారు. మరి పరిపాలన చేయాలంటే మాటలు కదా, పుట్టించాలి, పెంచాలి, పోషించేటప్పుడు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి, ఆరోగ్యాలు ఇవ్వాలి, ప్రజల బాగోగులు చూడాలి, పాపపుణ్యాలు చూడాలి. ఇలాంటి మీ గురువులు ఉన్నారే, వాళ్ళు ఎంతో మందికి జీతాలు ఇవ్వాలి, ఎంతో మందిని పోషించాలి. అందుకే వాళ్ళు అక్కడే ఉండి నిత్యం లోకాలను పోషిస్తున్నారు. రాజుగారు రాణిగారు అనుకోవాళ్ళు. మరి అంత పదవిలో ఉన్నవాడికి సెలవులు దొరకవు కదమ్మా. అందుకే మన ఇంటికి మీ అక్క బావ పండగలకి రావటంలా, పండక్కి రావడం వాళ్ళకి దండగా అనగానే, అలాగా అంత గొప్పవాళ్ళు అవ్వటం వల్ల నాకు ఇంత సమస్య వచ్చిందనమాట అనుకున్నది ఈ పిల్ల. ఇంకా రాత్రి ఆ పిల్లకి నిద్ర పడితే ఒట్టు. అంత గొప్ప అక్కా బావ ప్రపంచాన్ని పరిపాలించేవాడు శ్రీశైలంలో ఉండి మమ్మల్ని చూడడానికి రావడంలా, వాళ్ళు రాకపోతే నేను వెళ్ళొచ్చుగా. ఎలాగో పండక్కి సెలవులు రేపు పొద్దున ఇవ్వబోతున్నారుగా, రేపటి నుంచి ఒక వారం రోజులు సెలవు, ఆ తర్వాత సంక్రాంతి అయ్యాక ఇంకో 5-6 రోజులు, ఆ తర్వాత మళ్ళీ 4-5 రోజులు కడుపు నొప్పులు, కాళ్ళు నొప్పులు అంటారు, తిండి ఎక్కువ తిని, బొబ్బట్లు తిని. కాబట్టి ఎలాగో సెలవులు వస్తాయి, నేనే శ్రీశైలం నడిచెళ్ళి అక్కాబాబుని చూసి ఈ ఒక్కసారి మా ఇంటికి రండి అనే బతిమాలు తీసుకొస్తాను అనుకున్నదట. అనుకున్నదే తడవ ఆ రాత్రికి రాత్రి భయంకరమైన కేకారణ్యంలో ఎవరికీ చెప్పకుండా బయలుదేరిపోయింది. అసలు శ్రీశైలం అడవులు ఎలా ఉంటాయి, అందులో 6 రోజులు ఎలా ఉంటాయి చెప్పండి. ఎక్కడి కర్ణాటక, ఎక్కడి భయంకరమైన శ్రీశైల అరణ్యం, అక్కడికి రాత్రి చీకట్లో బయలుదేరింది. దారిలో కొన్ని చోట్ల భయంకర సర్పాలు కనపడ్డాయి, కొన్ని చోట్ల పులులు సింహాలు కనపడ్డాయి. కనపడినప్పుడల్లా ఇదిగో మా అక్క బావ ఈ ప్రపంచానికే రాజు రాణి, మీరు నా జోలికి వచ్చారంటే వాళ్ళకి చెబుతాను అనేది ఈ చంటిపిల్ల దాని తెలివితేటలతో. వెంటనే అక్కా బావ అనే పేరు అనగానే పాములు తోక ముడుచుకు వెళ్ళిపోయావిట, సింహాలు వెనక్కి వెళ్ళిపోయాయి, పులులు వెళ్ళిపోయాయి, ఎలుగుబంట్లు కూడా పిల్లని ఏమీ చేయలేదు, దర్జాగా నడిచేసిందండి. చెప్పాక మూఢభక్తి వెర్రిభక్తి ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనకి వెర్రిభక్తి లేదు, మొర్రిభక్తి లేదు, అందుకే ఇలా కుయ్యో మొర్రో భక్తిగా మారిపోయాం మనం. అంటే మీలాంటి భక్తుల గురించి కాదు, మీరు మహాభక్తులు అండి. మిమ్మల్ని ఏదన్నా అంటే ఇంకేమన్నా ఉంది, ఈ దోమకి కళ్ళు బావు మిమ్మల్ని ఏదన్నా అంటే. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే నిజంగా పరమభక్తితో, అమాయక భక్తితో ఆవిడ శ్రీశైలం వెళ్ళిపోయింది. అతి కష్టం మీద వెళ్ళింది. వెళ్ళి ఇక్కడెక్కడో మా అక్క బావ ఉన్నారండి, ఎక్కడున్నారండి అని అడిగితే ఎవడో అన్నట్ట, మీ అక్క బావ పేరు చెప్పు అన్నట్ట. భ్రమరాంబ మా అక్క, మల్లికార్జునుడు మా బావ అనగానే వాళ్ళు పక్కపక్కనవి, ఆ పేరుతో మనుషులు లేరు కానమ్మా, ఇక్కడ శివలింగం ఒకటి ఉంది, అదే మల్లికార్జున లింగం, అదిగా పైన ఒక విగ్రహం ఉంది, అదే భ్రమరాంబాదేవి యొక్క విగ్రహం అనగానే, బహుశా మా వాళ్ళు రాళ్ళైపోయారేమో నేను వచ్చానని తెలుసుకుని, నేను ఇంటికి వచ్చేయండి అక్కా బావా, పండక్కి రండి, సంక్రాంతికి రండి అని పిలుస్తానని నా నుంచి తప్పించుకోవడానికి బహుశా లింగంగాను విగ్రహంగాను మారిపోయారేమో అనిపించింది ఈ పిల్లకి. అందుకని లింగం దగ్గరికి వెళ్ళింది. ఆ రోజుల్లో అందరూ లింగాన్ని కౌగిలించుకుని నీళ్లు పోసి తల తగిలించేవారు కదా. ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జున లింగానికి ఇలా శిరస్సు తగిలించాలి. అలాగే తగిలించి, బావోయ్ నువ్వు ఇలా రాయిగా మారిపోయినా నేను వెళ్ళిపోతాననుకోకు, నువ్వు రావలసిందే అనగా ఆ లింగం కొంచెం కదిలినట్టయిందిట. బావగారు ఒప్పుకున్నారు. ఇప్పుడు అక్కని ఒప్పిద్దాం అనుకుంది. అనుకుని ఇక్కడి నుంచి అక్కగారి దగ్గరికి వెళ్ళింది. అక్కగారికి నమస్కరించింది. అక్క నేను వచ్చానని తెలుసుకుని ఇలా విగ్రహం అయిపోతావా, నీకోసం ఎంత దూరం నడిచి వచ్చాను, కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. అమ్మ ఎంత నీరసం వచ్చిందో తెలుసా, అమ్మ చెప్పినప్పటి నుంచి నిన్ను ఎప్పుడు చూద్దాం అనిపిస్తుంది, నువ్వేమో ఇక్కడేమో ఇంత విగ్రహం కింద ఇన్ని చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని టింగురంగా అంటున్నావా, నాకు చూడు చిరిగిపోయిన గౌను, నీకు ఇన్ని నగలున్నాయి, ఒక్క నగన్నా ఇచ్చావా, నాకు నగలే వద్దు కానీ నాతో పాటు సంక్రాంతికి రా అంటే ఆవిడ పలకలేదు. ఇంతలో అర్చకుడు వచ్చాడు. పిచ్చి పిల్లలా ఉంది పాపం, అది విగ్రహం అమ్మా, అమ్మవారు అందులో ఉంటుంది కానీ నీకేం అక్క కాదు, వాళ్ళు బావా కాదు, పో అన్నారు. రాత్రికి తలుపులు వేయాలి కదా, అందుకని పొమ్మన్నారు. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళది. దాంతో ఆ పిల్ల కలదీరి ఏం ఏడ్చిందండి. భ్రమరాంబ మా అక్క, మా బావ మల్లన్న, వీళ్ళు నాకు కనబడకపోతే, వాళ్ళ నిజరూపం నాకు దర్శనం ఇవ్వకపోతే, వాళ్ళు నాతో పాటు సంక్రాంతి పండక్కి మా ఇంటికి రాకపోతే నేను ఇంక ఇంటికి వెళ్ళనని ఏడ్చింది. ఏడ్చిన బతిమాలిన వాళ్ళు కనపడలేదు, దర్శనం ఇవ్వలేదు. అప్పుడు ఏం చేసింది, శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళిపోయింది. పైకి ఎక్కేసింది, ఆ గిరిగోపురం నుంచి కిందకు దూకేసింది.
అప్పుడు శివపార్వతులు స్త్రీమూర్తిగా పురుషుడిగా మారి 2 చేతులతో పాపని పూర్వం విష్ణుమూర్తి ప్రహ్లాదుని పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు. పట్టుకుని ఎంత సాహసమే అని ఆ దివ్య రూపం చూపించగానే ఆ పిల్లకున్న అజ్ఞానం అంతా తొలగిపోయింది. గొప్ప దండకం కూడా రాసిందండి. ఆ దండకం కూడా శ్రీశైలంలో చదివేవారు పూర్వం. చాలా కాలం క్రితం ఆ అత్యద్భుతమైన దండకాన్ని చదివేవారు. అప్పుడు ఆ పిల్లని వెంట పెట్టుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తల్లికి పిల్లకి శాశ్వత కైలాసం ఇచ్చాడు మహానుభావుడు ఈశ్వరుడు. ఇలా ప్రత్యక్ష దైవాలు భ్రమర వల్లీసులంటే ఒక అద్భుతమైన పాట. మొత్తం క్షేత్రం ఆవిర్భావం నుంచి చివరిదాకా ఉండే ఒక గీతం ఉన్నది. ఆ గీతం మీకు పాడి వినిపిస్తానమాట. మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే, మల్లికార్జునుడు వెలసిన శ్రీశైల శిఖర మహిమే, మానవ జన్మల పాపములడచి వరముల సంగేతావి. శ్రీశైల శిఖర మహిమే వేరెందులేని మహిమే. అహో కైలాసనాథుడే భక్తవరదుడై లింగమూర్తియై ఈ గిరినే కొలువు తీరే. బ్రహ్మను మెప్పించి వరములు బడసే గర్వితుడరుణాసురుడు, పాతకి సురకింధర్వకిన్నరుల పీడన చేసెగ ఖలుడు. హరి విరిల్చి సురలెల్లరుగూడి ఆదిమాతను వేడదీనులై, ఆర్తుల బ్రోవగ మాత పార్వతీ భ్రమర కాగవెడలి. క్రూర రాక్షసుని గొంతునులిమె జగమేలు తల్లి జగదంబే, శైల శిఖరిని శివుని సరసనే వెలసినది భ్రమరాంబే. వేరెందులేని మహిమే శ్రీశైల శిఖర మహిమే. ఈసునిగానగ ఆతురయై భోగలీల పర్వెను గంగా, చండ ప్రచండ ప్రవాహ రూపిణి భీకర ప్రళయ తరంగా. గంగకు దారిగ శిలపై గురిగా చక్రము విడిచెను శ్రీకరుడే, వసుధ నెరియగా జారి జూపగా పరవళ్ళాయను గంగా. అది ఏ పాతాళ గంగా, అది ఏ పాతాళ గంగా. పూజలు చేసెను ఆర్తి తీరా శ్రీరాముడి తావునను, పాండునందనులు హరుని సేవల ఆర్తిని బాసిరి ద్వాపరను. పుణ్యత జ్యోతిగ శాంతియదూతగ వెలయునిది శ్రీగిరిగా, పాపములడచి లోకవరంగా వెలయుగిరీతావి. పాలనయన భ్రమరాంబ సంగవర దివ్యులెల్ల నెలకొనగా, శ్రీశైలమే కైలాసం కైలాసమే శ్రీశైలం, శ్రీశైలమే కైలాసం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులు వెలసిన శ్రీశైలం, కలిలో నరులకు తరణోపాయం మహామహిమగల క్షేత్రం. శ్రీశైలమే కైలాసం కైలాసమే శ్రీశైలం. జగమే మాయని తలచి వర శివుడే సత్యమని తెలిసి, పరమే కోరి సన్నిధి చేరి ఇక్కడనే లింగైక్యమందెను అక్క మహాదేవి. హేమరెడ్డి కుల పావని పరమ పావని మల్లమ్మ, లింగైక్యమందినదిక్కడనే ఈ గిరినే. సిద్ధరామయోగి కన్ను తెరచినది తావునే, అల్లమేశ ప్రభువు
తను తెలసినది చోటనే ఆదిశంకరుల ద్వైత భావన తొలగినది తావునే అంబకరుణ కరవాలముగా తనకు అఖండ విజయముగా ఛత్రపతి శివాజీ వరమందినదిక్కడనే భ్రమరాంబమా అక్క మా బావ మల్లన్న భ్రమరాంబమా అక్క మా బావ మల్లన్న అని ఎరుకగా వచ్చే ఆ చిట్టి తల్లి తన వారి కోసమని అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకిల్ది ఆహా ఆదుకున్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమరమల్లీసులు భ్రమరాంబ మల్లీసులు భ్రమరాంబ మల్లీసులు. మొత్తం క్షేత్రము యొక్క కథ మహిమ అన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి గీతంలో ఇచ్చారు. అంత పరమ పవిత్రమైన శ్రీశైల మల్లికార్జున లింగ దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలి. ఇక ఇప్పుడు 3వ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి చెబుతున్నాను వినండి అని సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొకప్పుడు పరమ పవిత్రమైన ఉజ్జయిని క్షేత్రంలో నిరంతరము యజ్ఞకర్మములు దీక్షతో ఆచరించే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు వేదప్రియుడు. వేదం అంటే నిత్యం ఇష్టం గనక ఆయన్ని వేదప్రియుడు అన్నారు. అవంతి నగరీ రమ్యా ముక్తిదా సర్వదేహినాం శివప్రియా మహాపుణ్యా వర్తతే లోకపావని. అవంతి నగరం అంటేనే చాలా గొప్పది. అవంతి నగరంలో మహాపండితులు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహాత్ములకి, జ్ఞానులకి, విద్యావంతులకి, దాతలకి, వీటితో పాటు సంపదలకి నిలయం అవంతి నగరం అంటే. అసలు ఉజ్జయిని అంటే సాహసవంతులకు నిలయం అని పేరు అనమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా ఉజ్జయిని నగరంలో ఉన్న వాళ్ళంతా సాహసవంతులే ఉంటారండి. అక్కడ శివప్రియుడు, వేదప్రియుడని పేరు కలిగిన ఒక పండితుడు ఉండేవాడు. ఆయన పని నిత్యం వేదం చదవడం, వేదములను ఇతరులకు బోధించడం, అగ్నిహోత్రం వెలిగించటం, శివలింగాన్ని భక్తితో అభిషేకించి పూజించడం, ఆ తర్వాత శివుడికి నివేదన చేసిన ప్రసాదం తినడం. శివుడికి నివేదించకుండా పచ్చి గంగ కూడా తాగేవాడు కాదు ఆయన. అందులో ఆయనకి పార్థివలింగం అంటే మరింత ఇష్టం. ఇంట్లో బంగారంతో తయారు చేయబడిన లింగం ఉన్నా రోజు మట్టితో లింగం తయారు చేసి ఆ బంగారం లింగం పక్కన పెట్టి పూజించి ఈ లింగాన్ని దొడ్లో ఉన్న చెట్లో పెట్టేసేవాడు ఆయన. పార్థివీం ప్రత్యకం మూర్తిం పూజయామాస వై ద్విజః. ఈ విధంగా నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి ఆ పుణ్యాత్ముడు పూజించేవాడు. ఏ పని చేసినా శివార్పణమస్తు అనేవాడు ఆయన. ఆయనకి 4 కుమారులు పుట్టారు. ధర్మార్థ కామమోక్షములా లేక ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములా అన్నట్టుగా 4 కుమారులు ఉన్నారు. 4 బ్రహ్మ 4 ముఖాలు లాంటి వాళ్ళు. ఆ మహాత్ముడు 4 కొడుకులకి వరసగా దేవప్రియుడు, ప్రియమేధసుడు, సుకృతుడు, ధర్మవాహి అని పేరు పెట్టాడు. నిజంగా అలాంటి వాళ్ళేవాడు, పేర్లుకి తగిన వాడు. దేవప్రియుడు, దేవతలంటే ఇష్టపడేవాడు. ప్రియమేధసుడు, మంచి బుర్ర కలిగిన వాడు. అతని బుద్ధిని అందరూ మెచ్చుకునేవారు. 3వవాడు సుకృతుడు, వీడెప్పుడు సుకృతం పుణ్యమే చేసేవాడు. 4వవాడు ధర్మవాహి, వాడు నిత్యం ధర్మాన్ని అనుసరించేవాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అండి, పిల్లలు పుట్టడంతో వాళ్ళ జాతకం మారుతుందని. మంచి పిల్లలు పుడితే నిజంగా జాతకం మారుతుంది. ఇతడు ఎంత గొప్పవాడో కొడుకులు ఇంకా అంత గొప్పవాళ్ళట. పండితులకి సాధారణంగా అంత గొప్పవాళ్ళు పుట్టరని సామెత ఉంది, కానీ దానికి వ్యతిరేకం వీళ్ళు. పండిత పుత్రహాన సామెత ఉంది కదా, దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేను లేను ఉదాహరణకి మా నాన్నగారు లాంటి పండితులకి. కాబట్టి ఈ సృష్టిలో ప్రతిదానికి మినహాయింపులు ఉంటాయి, సామెతలన్నీ నిజము కాదు. ఈ 4 మహాపండితులయ్యారు, ధర్మాత్ములయ్యారు, తండ్రిలాగే శివభక్తిరతులయ్యారు. క్రమక్రమంగా వాళ్ళ వంశంలో సంపదలు కూడా పెరిగాయి. ఆ కాలంలో జరిగిన ఒక అద్భుత కథ చెబుతా వినండి. రత్నమాల అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద దోషణుడు అని ఒక రాక్షసుడున్నాడు. వీడు పరమ భయంకరుడు. వీడు హిరణ్యాక్షుడి యొక్క వంశంలో వాడు.
హిరణ్యాక్షుడు వంశంలో వాళ్ళందరూ కిరాతకులు, క్రూరులు, పరాక్రమవంతులు. వీడికి పేరు కూడా దూషణుడు అని పేరెట్టారు. అందరినీ దూషించేవాటి వాడి పని తిట్టడమే. తిట్టడం, కొట్టడం, మొట్టడం, ఇది తప్ప మరో పని లేదు వాడికి. ఈ దుర్మార్గుడు దేవతల్ని నాశనం చెయ్యాలి, ఈ భూమండలంలో దేవతల యొక్క శక్తి ఉండకూడదు, అసలు దైవం ఉండకుండా నేనే దైవంలా ఉండాలనుకున్నాడు. అనుకుని బ్రహ్మ గురించి మహాతపస్సు చేశాడు. 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. వాడు చేసిన కఠోర తపో దీక్షా నిష్టలకి మెచ్చుకొని బ్రహ్మదేవుడు చెచ్చెర ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, ఈ ప్రపంచాన్ని ఏలే శక్తి నాకు, నన్ను కాదు అన్నవాడిని ఎవరినైనా శిక్షించే శక్తి నాకు అన్నట్ట. తథాస్తు అన్నాడు బ్రహ్మ. ప్రపంచమంతా ఏలే బాహుబలం ఇస్తున్నాను, నిన్నెవడన్నా కాదంటే శిక్షించే శక్తి ఇస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, వేదధర్మం జోలికి వెడితే మాత్రం నేనిచ్చిన వరములు నీకు పని చెయ్యవు, శివభక్తుల జోలికి ఎప్పుడు వెళ్లకు అని హెచ్చరిస్తే వాడు పక్కపక్క రవి ఈ వరాలు ఉచ్చుకున్నది అసలు వాళ్ళని నాశనం చేయడానికి, నాకు వేదం అంటే ద్వేషం, వేదం చదివేవాళ్ళంటే ద్వేషం అన్నాడు ఆ మూర్ఖుడు. అనుకుని వరం పుచ్చుకున్న వెంటనే గర్వించాడు. ముందుగా యజ్ఞములు పాడు చేశాడు, వేదధర్మం నాశనం చేశాడు, సర్వతీర్థాల్లో ధర్మం నీతి లోపించేలా చేశాడు. వాడికి 10 కోట్ల మంది సైనికులు ఉన్నారు. ఇంతమంది రాక్షసుల్ని పిలిచాడు. ఈ భూమండలంలో దేవతల మేలు కోసం చేసే యజ్ఞగుండాల్లో అగ్ని మండరాదు. అమరుల మేలుకై ఆచరించెడి యజ్ఞ కొండంబులందగ్ని మండరాదు అన్నాడు వాడు. దేవతల మేలు కోసం యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి ఆ యజ్ఞగుండాల్లో అగ్ని మండకూడదు, ఆలయాలంటూ ఎక్కడా ఉండకూడదు, ధర్మం ఉండకూడదు. ఎవడైనా మన మాట కాదంటే అటువంటి వాళ్ళ కేలు విరగ్గొట్టి, కీళ్లు పీకి, కళ్ళు పీకి, పళ్ళు పీకి వాళ్ళ ఒళ్ళు వండుకు తినేయండి అనగానే రాక్షసులు భూమండలం అంతా దాడి చేశారు. ఆనాడు ప్రపంచమంతా విధ్వంసం అయిపోయింది. ఇంకా ప్రపంచంలో మన రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు లేడు అనుకున్నట్టు వాడు. గోండాలు కదండి వాళ్ళు, గోండాల రాజ్యంలో ఎవడు బతుకుతాడు? అమ్మ బాబా, చాలా ప్రమాదకరమైంది ఆ రాజ్యం. చివరికి ఎక్కడ చూసినా రాక్షసులు తప్ప మరొకరు లేరు అని విషయం తెలిసింది. సంతోషించేట. అయినా వాడికి నమ్మకం కలగల. ఇంత భూమండలంలో రాక్షసులు మనం తప్ప ఇక మానవులు పరిపాలన చేసే నగరమే లేదా అని భటులు అడిగితే, అన్ని రాజ్యాల్ని చితక్కొట్టేశాం కదండి, రాజులు చావగొట్టాం, కొందరిని జైల్లో వేశాం, కొందరేమో మనకి చేతులు జోడించి నమస్కరించి సామంతులయ్యారు, ప్రజలంతా మిమ్మల్నే పూజిస్తున్నారు, ఇళ్లల్లో ఉన్న వాళ్ళంతా లింగాలు విగ్రహాలు తీసి బయట పారేసి నీ విగ్రహం పెట్టుకున్నారు, రోజు ఓం దూషణాసురాయ నమః, ఓం దైత్యవంశాయ నమః అని నీకు అష్టోత్తర శతనామం రాసి నిన్ను పూజిస్తున్నారు. కాబట్టి అంతా ఎక్కడ చూసినా నీకే యజ్ఞాలు, నీకే పూజలు, నీకే విగ్రహాలు పెట్టారు. ఏ బిల్డింగ్ చూసినా నీ పార్టీ రంగే, ఇంకో రంగు లేదు. ఈ విధంగా ప్రపంచం అంతా కంపైపోతోంది. అందువల్ల నానాయాతన పడిపోతున్నారు. ఇంకెందుకయ్యా నీకు భయం అన్నట్ట. అయినా ఒక్కసారి ఎందుకైనా మంచిది, కాస్త వెళ్ళి చూసిరా అనగా ఈ రాక్షసులు తిరగ్గా భూమండలంలో ఒక్క అవంతి నగరం మాత్రం వీళ్ళ పార్టీలో చేరలేదు. అక్కడ మాత్రం అందరూ మంచి భవనాలు కట్టుకున్నారు, దేవతల్ని పూజిస్తున్నారు అని తెలిసింది. దాంతో వాళ్ళకి మతిపోయింది. వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళారు. దూషణాసుర, మన పరిపాలన అందరూ అంగీకరించారు, అందరూ మన మార్గంలోకి వచ్చారు, కానీ ఒక్క అవంతి నగరంలో మాత్రం ఎవడో ఒక రాజు పరిపాలిస్తున్నట్ట, వాడు వీరుట్ట, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ రక్షణగా వేదప్రియుడని ఒక బ్రాహ్మడు ఉన్నట్ట, వాడు శివుణ్ణి పూజిస్తూ ఉంటాట, వాడి ధర్మమానని అందరూ సంపదలతో సుఖంగా ఉన్నారు, ఎక్సెప్ట్ అవంతి నగరం, మిగతా చోట్ల మరి పరిపాలన వచ్చేసింది అనగా, నిజానికి వాడు తెలివి తక్కువ వాళ్ళు. ఎందుకంటే కాశీక్షేత్రంలో కూడా వాళ్ళ పాలన చెల్లదు, కానీ కాశీ వాళ్ళకి కనపడలేదు, ఇది ఒక్కటే కనపడింది. అందుకే వాళ్ళు ఒక్క అవంతి నగరంలో మాత్రం ప్రజలంతా శివపూజ చేస్తున్నారని చెప్పగానే దూషణాసురుడు పళ్ళు పటపట కొరికాడు. ఏమేమి ప్రపంచమంతా నా ప్రభుత్వాన్ని అంగీకరిస్తూ ఉంటే ఇక్కడ మాత్రం నా ప్రభుత్వాన్ని అంగీకరించరా, వీళ్ళ సంగతి ఏమిటో చూద్దాం అని ఆ దూషణాసురుడు మహారాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు. ఆ నగరం మొత్తం అవసరమైతే పెకలించి వేస్తానని బయలుదేరాడు. నగరం దగ్గరకు వచ్చారు. నగరం చుట్టూతో పెద్ద ప్రాకారం ఉండేది. ఆ రోజుల్లో చాలా పెద్ద కోటగోడ, అది ఆకాశాన్ని అంటుతూ ఉండేది. నగరానికి 4 వైపులా ద్వారాలు ఉండేవి. ఒక్క దక్షిణం వైపు ద్వారం మాత్రం తీసేవారు కాదు. కారణం ఏంటంటే దక్షిణ ద్వార రహిత వర్ధమానాధన ప్రద అని మనకు వాస్తుశాస్త్రంలో చెప్పారు. వాస్తుశాస్త్రం అని, అసలు వాస్తుశాస్త్రం అని ఒకటి ఉందిలేండి. ఇప్పుడు ఎవడికి వాడే వాస్తు పండితుడు. ఏం తోచిందంటే చెప్పేయటమే. ఇంటికి వచ్చారా,
ఈశాన్యంలో పల్లం, నైరుతిలో ఎత్తు అంటాడు. అసలు వాడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే సగం వదిలిపోతుంది. వాడే ఎత్తు, వాడే బరువును. ఏముంది అక్కడ దానికి? పూర్తిగా బృహస్పతినో లేకపోతే శుక్రాచార్యుడో అలాంటి స్తోత్ర శ్లోకాలు చదివితే నీకు అర్థమవుతుంది. ఏదో పిడివాదం కింద 2 ముక్కలు నేర్చుకోవడం, ప్రతి వాడు ఇంటికి రాగానే వాడికి తోచింది చెప్పేయడం. ఇక అక్కడి నుంచి మన జనం అంతా వాడు రావడంతో వాడే అసలు ఇల్లు నడిచినాయి వీడికి. ఆ ఇల్లంతా పడగొట్టించేస్తారండి. ఎన్నిసార్లు ఇల్లు పడగొడతారండి, అంత ఆశ్చర్యకరంగా ఉందండి. కాంపౌండ్ వాళ్ళు 6 సార్లు పడగొట్టాడు ఒక ఆయన. పడగొట్టినప్పుడల్లా 4-5 లక్షలు ఖర్చు పెడుతున్నాడు. 6 సార్లు పడగొడితే 6-4-24 లక్షలు తగలబెట్టాడు. ఆయన నా చేత పురాణాలు చెప్పించి నీ గండ పెండేరం వేయిస్తానని 30 ఏళ్ల క్రితం చెప్పాడు. ఆ గండం లేదు, పెండేరం లేదు. ఆ కాంపౌండ్ వాళ్ళకి మాత్రం 25 లక్షలు ఖర్చు పెట్టాడు. ఏం చెబుతాం చెప్పండి. అంటే మనకి కొన్ని పిచ్చలు ఉంటాయి. అనవసరమైన వాటికి తగలేస్తాం, అవసరమైన వాటికి చెయ్యం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇంటికి ఎవడన్నా వచ్చి ఏదో చెబితే తొందరపడిపోయి వాస్తునే మార్చకండి. హాయిగా భగవంతుడిని నమ్ముకోండి. సరి అయిన వాస్తు చెప్పే పండితుడైతే దాన్ని అమలు చేయడానికి వీలున్నంత వరకు చేయండి. పిచ్చి పిచ్చి వాటిని పెట్టకండి. నిజంగా ఇంకోటి చెప్పనా మీకు? కష్టపడి ఒక ఆయన బిల్వవనం పెంచాడు తన ఇంట్లో. ఇది జరిగిందండి, ఈ మధ్యనే జరిగింది. దొడ్లో మీ ఇంట్లో ఉన్నట్టే పడమర వైపు చక్కని బిల్వవనం ఉంది. రోజు పూజించేవాడు. ఇంతలో కూడా వచ్చి ఇంట్లో ముళ్ళ చెట్టు ఉండకూడదు అన్నట్టు మొత్తం మారేడు చెట్లు కొట్టించేశారండి. కొట్టించిన 3 నెలలు తిరగకుండా ఆయన రోగంతో చచ్చిపోయాడు. ఇంటి ఆయన భార్యకి ఏదో తేడా వచ్చింది. బిల్వవృక్షాలు తొందరపడి కొట్టేయకూడదండి. మారేడు చెట్లు కొడితే దరిద్రం పట్టుకుని కుటుంబం అంతా వీధిపాలైపోయారు. చెప్పకూడదు కానీ పేర్లు మాకు కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి. కోట్లతో వ్యాపారం చేసిన మహైశ్వర్య సంపన్నుడు అండి పాపం ఆయన. బెంగళూరులో ఉండేవాడు. ఇప్పుడు రోడ్లో ముష్టెత్తుకుంటున్నాడు పాపం. ఈ వాస్తు పేరుతోటి ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదని కొట్టించేస్తే ఉసూరు మందినవాడు ప్రాణం. అక్కడ లింగం కూడా ఉంటే ఇంట్లో లింగం ఉండకూడదని దించేసేటవాడు. ఆ లింగం భంగం అయిపోయింది. దాంతో కుటుంబమే భంగం అయిపోయింది. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. పరమేశ్వరుడు కరుణామూర్తి. చిన్నా చితగా పరీక్షలు అప్పుడప్పుడు ఎవరికైనా వస్తే మన జాతకరీత్యా. అందుకని ఉన్నది పాడు చేసుకుంటాంటండి. అసలు ఎప్పుడు కష్టం రాదు ఎవరికైనా. శరీరం అన్నాక రోగం రావడం, మనిషి అన్నాక కాస్త కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అవి పట్టించుకోకూడదు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, దక్షిణం వైపు ద్వారం ఉండి ఆ ద్వారం తెరవకుండా ఉంటే దక్షిణ ద్వార రహిత, అంటే దక్షిణం వైపు తిరుగుడు లేనటువంటి కోట. అది కూడా ఇల్లం లేదు మళ్ళీ అక్కడ. అటువంటి కోట, ఇంటి కోటని అంటే పెద్ద మహారాజ భవనాన్ని వర్ధమాన అంటారు. వర్ధమాన గృహము అంటారు. ధనప్రద, అది డబ్బిస్తుందట. అందుకని పూర్వకాలంలో మహారాజులు దక్షిణం వైపు మాత్రం ద్వారం లేకుండా చూసుకునేవారు. అథవా ద్వారం ఉన్నా పెర్మనెంట్గా మూసేసేవారు అన్నమాట. అది మహారాజులకి ప్రత్యేకంగా చెప్పారు, అందరికీ కాదు. మళ్ళీ ఇప్పుడు దక్షిణం వైపే రోడ్డు ఉందనుకోండి, అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేస్తారు? కాబట్టి ఆగ్నేయంలో మార్గం పెట్టుకోవచ్చు, డోరు పెట్టుకోవచ్చు. అదేమీ దోషం కాదు. ఆగ్నేయం గుండా నడిస్తే కూడా ఇల్లు అగ్ని వల్ల శుభప్రదమే అవుతుంది. ఒక్క నైరుతిలో ఎంట్రన్స్ మాత్రం గృహస్థులకి పనికిరాదు, సన్యాసులకి మంచిదని వాస్తుశాస్త్రం చెబుతున్నది. ఇవి కొంచెం తెలుసుకోవాలి. అటువంటిది ఆ రోజుల్లో ఆ కోట, అటువంటి వర్ధమాన గృహము అని పిలువబడే కోట దగ్గరకు వచ్చాడు ఆయన. రాక్షస వీరులారా, మీరన్నట్టుగా ఈ నగరం పరమసుందరంగా ఉంది, ఐశ్వర్యంతో కనపడుతున్నది. లోపలున్నటువంటి బంగారపు గృహాలు బయటికే జిగేల్ మరి కాంతి వెదజల్లుతున్నాయి. సూర్యుడి కిరణములు లోపలున్న భవనాల మీద పడుతున్నాయి. ఆ భవనాల మీద సూర్యకిరణములు మళ్ళీ ప్రతిఫలిస్తున్నాయి. కాబట్టి లోపల బంగారపు ఇళ్ళు ఉన్నాయి, నవరత్నమయములైన గృహాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ మొత్తం కోట చుట్టూత పెద్ద గోడలు కట్టి వీళ్ళు తలుపులు బిగించు కూర్చునున్నారు. అసలు ఈ దుష్టులు నా మాట ఎందుకు వినడం లేదు? నేను మహావీరుణ్ణని మీరు చెప్పలేదా అని అడిగితే, మేము చెప్పామండి, ఎవడైనా మేము మాట వినం, మేము శివుణ్ణి తప్ప ఎవరిని పూజించం, దోషణాసురుడా వాడు మొఖమా అంటున్నారండి అని పక్కన వాళ్ళు కొంచెం లేనిపోనివి చెప్పారు. దాంతో వీడు పళ్ళు పటపట కొరికాడు. అంటే ఈ నగరంలో ఉన్నవాళ్ళు వేదధర్మం మీద నిష్ఠ కలిగిన వాళ్ళు అన్నమాట. వేదధర్మరత ఏతే సర్వే దండ్యామతే మమ. వేదధర్మం మీద ఆసక్తి కలిగిన వీళ్ళందరూ శిక్షార్హులు. నేను లోకంలో దేవతల్ని జయించాను, పాతాళవాసుల్ని జయించాను, మానవుల్ని నోట్లో వేసుకుని శనగపప్పులు నవ్వినట్లు నవ్విలేశాను. అటువంటిది ఇక్కడున్నటువంటి ఈ రాజుని, ఈ కోటని వశం చేసుకోవటం, ఈ కోటలో ఉండి పూజలు చేసుకుంటున్న ఓ బ్రాహ్మణి వాడి 4 కొడుకుల్ని చంపడం పెద్ద తేడా ఏం కాదు. ముందు ఈ కోట కూడా పగలగొట్టేయండి అన్నాడు ఆయన. వెంటనే ఈ రాక్షసుడి యొక్క భటులు పెద్ద పెద్ద గుణపాలు, గదలు, కత్తులు, ముద్గరాలు పట్టుకుని మొత్తం తలుపులు ముందు బదలగొట్టి పారేశారు. కోట సమూలంగా పెళ్లగించేశారు. చుట్టూతో ఉన్న కోట కాదు, కోట చుట్టూతో ఉన్నటువంటి మొత్తం ప్రాకారం గోడంతా పీకేశారట.
అంత గోడని కట్టడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? పీకడం ఎంతసేపు? వాళ్ళు పరాక్రమవంతులు కదా, మొండి పీనుగులు, 10 ఏనుగులు, 10,000 ఏనుగులు, 1000 ఏనుగులు, 500 ఏనుగులు, 100 ఏనుగులు బలం వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు. 100, 200, 300 ఇన్ని ఏనుగుల బలం కలిగిన వాళ్ళు అవడం వల్ల వాళ్ళ కోట గోడని పీనుగుల్ని విసిరినట్టుగా అవతలికి విసిరేశారు. ఈ విధంగా కోట బద్దలు కొట్టిన తర్వాత ఈ రాక్షస భటులు ఏం చేశారు, మల్లికార్జునుడు ఎలా వెలిశాడు, ఈ విశేషాలన్నీ మళ్ళీ మనం రేపు యథాప్రకారంగా 6:20 ముచ్చటించుకుందాం. షార్ప్గా 6:20కే ప్రారంభమవుతోంది. పరమ పవిత్రమైన ఈ జ్యోతిర్లింగాల మహిమలు వినండి, తరించండి.